జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఒక రాముడి ఆలయం దాదాపు 30 సంవత్సరాల తర్వాత తిరిగి తెరుచుకుంది. ఎప్పుడో కశ్మీరీ పండిట్లపై దాడులు జరిగినప్పుడు, ఊచకోత జరిగినప్పుడు కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కశ్మీరీ పండిట్లు ఆ ప్రాంతాన్ని వదిలి, శ్రీనగర్ను వదిలి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకి, ఢిల్లీకి, హైదరాబాద్కి, ఎవరికి వీలైన రాష్ట్రానికి, ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా ఈ రఘునాథ్ టెంపుల్ అంటారు దాన్ని, ఈ రఘునాథ్ టెంపుల్ తాజాగా శ్రీరామనవమి రోజున తిరిగి ఆ రాముడి గుడి తలుపులు తెరుచుకున్నాయి. ఇదొక మంచి పరిణామం. నిజానికి ఇది ఎప్పుడూ జరగాల్సింది, కానీ ఇప్పుడు కొంచెం లేట్ అయినా కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ యొక్క రఘునాథ టెంపుల్ యొక్క తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి. దీని చారిత్రక నేపథ్యం ఏంటంటే, ఈ ఆలయాన్ని అప్పట్లో మహారాజా గులాబ్ సింగ్ 1857 సంవత్సరంలో నిర్మించారు. ఇది శ్రీనగర్లోని హబ్బా కడల్ అనేటువంటి ఏరియాలో ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా కశ్మీరీ పండిట్లకు ఒక ప్రధానమైనటువంటి కేంద్రం. 1990స్లో మనందరికీ తెలిసినటువంటి ఉదంతమే. కశ్మీర్లో ఈ రాడికల్ శక్తులు ఉగ్రవాదం పెచ్చిమీరిపోవడంతో కశ్మీరీ పండిట్లను అక్కడ ఆ ప్రాంతం నుంచి తరిమేయడానికి చాలా జెనోసైడ్ జరిగింది, ఊచకోతలు జరిగాయి. ఆ సందర్భంగా ఈ యొక్క ఆలయాన్ని మూసేశారు. దాదాపు 35 సంవత్సరాలు అని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. 35 సంవత్సరాల తర్వాత మరొకసారి ఈ ఆలయం తలుపులు, రఘునాథ టెంపుల్ ఆలయం తలుపులు తిరిగి తెరుచుకున్నాయి. సో దీంతో ఏమవుతుందంటే, ఒక ఇండికేషన్, కశ్మీర్లో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. చాలాసార్లు ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేసింది, కశ్మీరీ పండిట్లు వెనక్కి తిరిగి రండి, ఇక్కడ మళ్ళీ మీ ఇళ్లకు వచ్చి ఇక్కడ ఉండండి అని చెప్పినప్పటికీ కూడా ఆనాటి చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ కూడా కశ్మీరీ పండిట్లను వేయడం లేదు. దానికి తోడు ఇన్ని దశాబ్దాల తర్వాత, ఇన్ని 10-20 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి అంత సుముఖంగా లేకపోవడం ఒక కారణమైతే, మళ్ళీ అప్పుడప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ స్థిరపడడానికి ప్రయత్నం చేస్తే చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మళ్ళీ భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎవరు ప్రాణాలని పరంగా పెట్టి రావాలనుకోరు. మళ్ళీ ఎక్కడ దాడులు జరుగుతాయో, మా కుటుంబ సభ్యులు సేఫ్గా ఉంటారనేటువంటి భయాందోళన తప్పకుండా ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఈ భయాందోళన మధ్య ఈ శ్రీరామనవమి రోజున ఈ గుడి తలుపులు తెరుచుకోవడం ఒక శుభ పరిణామంగా చెబుతున్నారు. అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతమంది ముస్లిం సోదరులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.